నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో పొట్టేపాలెం కల్చిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసనమండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పాముచిల దశరథరామయ్య, అరికెల నాగేంద్ర సాయి, సిపిఎం నాయకులు జనార్దన్, జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర రామిరెడ్డి, గుణుకుల కిషోర్. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బోడిత విజయ్ కుమార్, టీడీపీ మండల కన్వీనర్ పమచిల ప్రదీప్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దేశీ సుబ్బారెడ్డి గారి గురించి, వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, అయిన నల్లపురెడ్లో రెండో తరం ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బెజవాడ వాళ్ళైనా పాపరెడ్డి గారు, ఓబుల్ రెడ్డి గారు, మేకపాటి వాళ్ళైనా ఎవరైనా అనేక మంది కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో సోదరులు కలిసి పనిచేసి, ఎప్పుడంటే ఇద్దరు పదవుల్లో ఉండి, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యేగానో, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్, ఒకరు ఎమ్మెల్యే మంత్రిగానో, లేక ఇతర పదవుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగానో అనేక కుటుంబాల్లో రాజకీయాలు చూసాం. కానీ గిరిధర్ రెడ్డి గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎక్కడో ఉద్యోగస్తుడిగా ఉన్నా శ్రీధర్ రెడ్డి గారు పడే కష్టం, తపన, రాజకీయాల్లో ఒక్కసారన్నా ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆయన బాధ చూసి నిరంతరం శ్రీధర్ రెడ్డి గారికి అండదండగా ఉండి తన అన్న ఎమ్మెల్యే ఒకసారి కాదు 3 సార్లు అయ్యేందుకు నిరంతరం కష్టపడ్డ గిరిధర్ రెడ్డి గారు, వారిద్దరి కలయిక, ఏ పదవి లేకపోయినా తన అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అన్నకి అండదండగా ఉంటూ వారిద్దరి కలయిక రూరల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం. ఈయన క్లియర్గా వారిద్దరి మధ్యన వర్క్ డివిజన్ ఉంటుంది. నేనేం చేయాలా, నువ్వేం చేయాలని. ఎక్కడన్నా పొరపాటున లైన్ దాటి ఒక అడుగు పడ్డా 10 అడుగులు కాదు, వెంటనే చెత్త కోటింగ్ పడిపోద్ది. తమ్ముడు లేదు, ఇన్ఛార్జి లేదు, ఇంకేం లేదు. ఇక్కడ అంత జాగ్రత్తగా శ్రీధర్ రెడ్డి గారు ఉండబట్టే 3 సార్లు గెలిచాడు. ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాడు. ఈరోజు ఈ వేదికే ఆయన యొక్క పనితీరు, రాజకీయాల్లో తగువులకు తగువే, యుద్ధంకి యుద్ధమే, ఎన్నికలే, స్నేహానికి స్నేహమే. సిపిఐ, సిపిఎం, బీజేపీ ముగ్గురితో కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం, వారితో పనిచేయించుకోగలిగినటువంటి చాకచక్యం ఉన్నటువంటి నాయకుడు శ్రీధర్ అన్న అనేటువంటిది ఈరోజు ఒకసారి చెప్పుకోక తప్పదు. ఈ బ్రిడ్జే రాష్ట్ర ప్రభుత్వం అంతా గందరగోళం పట్టించాడు. జనార్దన్ అన్నకు రోజుకు ఒక మెసేజ్ పెడతాడు, లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు. లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయిందంటే, బ్రిడ్జీలు, కనెక్టింగ్ బ్రిడ్జీలు ఇచ్చేదానికి కొంత ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఆలస్యం అయింది. మొదటి విడతలో కాకుండా ఇంకా శ్రీధర్ అన్న అదే పనిగా ఇప్పుడే చెప్పారు, ప్రభాకర్ అన్నకి, రవిచంద్రకి ఇద్దరికి చెప్పానని. మా ఇద్దరే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అన్నా నువ్వు పార్లమెంట్ కోఆర్డినేటర్వి నెల్లూరుకి, యువగళంలో లోకేష్తో పాటు వచ్చావు, లోకేష్ బాబు హామీ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు అశాఖ మంత్రి అయ్యావు, ఇది ఇస్తున్నావా లేదా? ఈ రాష్ట్రంలో మిగతా బ్రిడ్జిలు ఇచ్చారో లేదో కానీ కోవూరుకి, కావలకి, పాత అల్లూరుకి రోడ్డు వేస్తున్నారు. శాంక్షన్ అయ్యింది బ్రిడ్జి, 5 సంవత్సరాలు వేయలారు. 2018లో లోకేష్ బాబు దాని శాంక్షన్కి చేయించిపోయారు. కోవూరు, అల్లూరు మండలాలకి, కొడవలూరు,
విడవలూరు అల్లూరు మండలాలకు సంబంధించిన రోడ్డు, పైడేరు మీద ప్రధాన రహదారి మీద బ్రిడ్జి. మాదేమో నిధులు చాలలేదని చెప్పి తగ్గించారు 9 కోట్లు. కానీ ఈ బ్రిడ్జి మాత్రం శ్రీధర్ అన్న దెబ్బకు తట్టుకోలేక ముందు అది ఇచ్చేస్తే పోతే తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చుకోవచ్చు అని చెప్పి దీనికి జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడే చెప్పాడు మళ్ళీ ఎంపీ గారికి ఇంటి దగ్గరే చెప్పాడు, అన్న మీతో ఒక బాధ్యత పెట్టాలా, మీరు అన్నీ చేయాలని. ఈడొచ్చి ప్రకటించాడు. అన్ని పేపర్ వర్క్ అన్నీ చేశా, 2 రైల్వే ఆర్ఓబీలు పూర్తి చేయాలా, అదేవిధంగా భారత్ సింధూర్ పార్క్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావాలా. గతంలో అనేక వివాదాలతో 2018లో ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసిన 1924లో సాధ్యం కాల. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్న ఆ ప్రాంతం అక్కడ అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఎంపీ గారి సహకారం తీసుకొని గతంలో ఏదైతే అక్కడ మల్టీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రయత్నం చేసామో దాన్ని తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చేదానికి మా వంతు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు అమాయక తమ్ముడిని లేకపోతే బతకలేడని బెంగతో కోటక్కళ్ళు వెళ్తున్న శ్రీధరన్న ధైర్యం వెళ్ళొచ్చు. అందరం కూడా ఎంపీ గారు, పక్కన ఉన్నటువంటి పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. మేయర్ రూపు కూడా ఉన్నాడు, మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఆయన ఆరోగ్యవంతుడిగా మళ్ళీ తిరిగి రావాలని, ఇదే విధంగా ప్రజలకి సేవ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పాడు, మేమందరం తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్న వందల కోట్ల శాంక్షన్లు తెచ్చుకునేది నేను, జిల్లాకైనా నియోజకవర్గానికైనా మొట్టమొదటి ఇస్తున్నాం. కానీ శ్రీధర్ అన్న చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమానికి 300 ఎన్ని వర్కులన 339 వర్కులు ఒకేసారి చేపట్టి, ఒకేసారి శంకుస్థాపనలు, ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నాడో, ఒక రాజకీయ నాయకుడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అధిగమించడమే రాజకీయ నాయకుడి లక్షణం అని చెప్పి అందరికీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులకి చూడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి కానీ ప్రజల సమస్యలు తీర్చేదానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు దాన్ని కూడా ఒక వినూత్న కార్యక్రమంగా చేశారు. తను ఏ విధంగా ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాలుగా తొలినాటి శాసనసభ్యుడిగా, విద్యార్థి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా 4.5 దశాబ్ద రాజకీయాల జీవితంలో అలుపెరగకుండా పనిచేస్తున్నాడో శ్రీధర్ అన్నలో కూడా ఆ పనితీరు చూసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ఇష్టమైనటువంటి నాయకుడిగా ఆయన్ని ఆదరిస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఆదరిస్తారు. వారికి నియోజకవర్గానికి కానీ వారికి వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ పార్టీ అండదండలుగా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది వింటున్నాం. మొలిముడిలో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన. చెప్పాలంటే ములిముడిలో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే, ఈ కలుజు తోటే. దాన్ని ఈరోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలా. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు, నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా 1 టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల కానీ, ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి, ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ 3వసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో 3వసారి గెలిచాడు. ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనకు. ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్లోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ, ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే. అది ఆఖరి రోజులు అనుకోవాలా, తొలి రోజులు కాదు, ఆఖరి రోజులే అవుతాయి. చాలా ఓపికగా మనుషులు ఈరోజు ప్రజల్లో మనం మెలగాల. నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి, కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల నుంచి వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది. ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు. మనకి ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా. ఇవి నేను నేర్చుకున్న పాఠాలు. నాకు 2 సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే. కోవూరు ఎమ్మెల్యే మా భార్య, ఆమెకి చాలా ఓపిక. ప్రజల్లో ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి, ఈరోజు ఎవరి దగ్గర పోవాలా, ఏం చేయగలుగుతాం, ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని
నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటుంది. ఈ మధ్య అదే అనిపిస్తుంది. నేను నా వ్యాపారం నాకు ప్యాషన్, నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు. ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం. బట్ ఈ విధాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది. ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం, అది ఒక మంచి ఇదైంది నాకు. ఆమె రావడం కూడా అట్లా. ఈరోజు ఈ రోడ్లో దాదాపు చెప్పాలంటే ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం 4 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, మంచిదే. దాదాపు ఒక లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు. నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒకరోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్లో పోయేది. మా నాయన మైకా మైన్ ఉండేది, తాటిపర్తి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము. ఈ రోడ్డు వాడేది. ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గొంతులాగా ఉండేది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఒక సన్న గొందే ఇది అప్ టు తాడిపర్తి. అది రోడ్డు కాదు, భారమైన రోడ్డు. ఈరోజు ఈ బ్రిడ్జి రావడం, ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు. ములుముడి కానీ, తాటిపర్తి కానీ, ఇటు జొన్నవాడ కానీ, ఉదయగిరి, ప్రతి ప్రాంతానికి ఈరోజు మనకి ఈ రోడ్డు, ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి. అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి రేపు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం, ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం. నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జిలు కూడా ఫాలో అప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలా, దాన్ని ఖచ్చితంగా నేను చేయించే ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము. ఆ రోజు అండర్ పాస్లు, మీ అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో, ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో, మనం పోవాల్సి వస్తే పోవడం, మనం మాట్లాడాల్సి వస్తే మాట్లాడడం, అవి కూడా సాధిస్తాం. నీలాగా కాకపోయినా కొంత పర్సెంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటుంది దాంట్లో. నీలాగా మేము చేయాలంటే కూడా చేయలేము. ఎందుకంటే దీన్ని చూసా, ఆ నీళ్ళల్లో కూడా ఒకసారి ఏదో చేశాడు, జల దీక్ష, ఇటువంటి ఎన్నో పేపర్లో వస్తూ ఉండేది, చూస్తూ ఉండేది. సో అదే ఆ పట్టుదల వల్లే ఈరోజు ఇటువంటి మంచి బ్రిడ్జి కట్టగలుగుతున్నాడు. 8 నెలల్లో పూర్తి చేయిస్తా అన్నాడు. అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా, దాంట్లో డౌటే పడలేదు. ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని కానీ సాధించైనా చేయిస్తాడు. సో బ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది. లక్షల మందికి పనికొచ్చే రోడ్డు అవుద్ది. చాలా సంతోషం ఇది. అట్నే కొట్టకల్ పోతున్నాడు శ్రీధరు, మంచిగా తిరిగి రావాలా. రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా. ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు. అది నేను చెప్తున్నా. అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి, అది కూడా బాగుందా లేదని కూడా చెప్పాలా. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చిందంటే అది మంచిగా అవుద్ది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.